అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. దహేగా మండలం బోర్లకుంట రాళ్లగూడ గ్రామస్తులు పరస్పరం దాడులు చేసుకున్నారు. బోర్లకుంట గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ జమ్మిడి శంకర్ తనకు సపోర్ట్ చేయలేదని ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి రత్నం సుధాకర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వార్డు మెంబర్ శంకర్ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తనపైనే గెలిచిన అభ్యర్థి యానంపల్లి సుధాకర్ వర్గం దాడి చేసినట్లు రత్నం సుధాకర్ ఆరోపిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. దహేగా మండలం బోర్లకుంట రాళ్లగూడ గ్రామస్తులు పరస్పరం దాడులు చేసుకున్నారు. బోర్లకుంట గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ జమ్మిడి శంకర్ తనకు సపోర్ట్ చేయలేదని ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి రత్నం సుధాకర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వార్డు మెంబర్ శంకర్ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తనపైనే గెలిచిన అభ్యర్థి యానంపల్లి సుధాకర్ వర్గం దాడి చేసినట్లు రత్నం సుధాకర్ ఆరోపిస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, శ్రీసాగర్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దైగా మండలం గోర్లకుంట గ్రామంలో రాళ్లగూడ గ్రామస్తుల మధ్య కూడా ఏదైతే పరస్పర దాడులు జరిగినాయి. ఏదైతే ఎన్నికల నేపథ్యంలో కూడా రెండో ఫేజ్ లో కూడా అక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అక్కడ ఎవరైతే బోర్లకుంట గ్రామానికి చెందినటువంటి వార్డు మెంబర్ జమ్మిడి శంకర్ ఏదైతే ఓడిపోయిన జమ్మిడి శంకర్ పై ఓడిపోయిన స్వాతంత్ర అభ్యర్థి సుధాకర్ అనేటువంటి వ్యక్తి కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఏదైతే శంకర్ తనకు సపోర్ట్ చేయలేదనేటువంటి ఒక కారణంతో కూడా దాడి చేసిన దాడిలో కూడా శంకర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇదే ఒకే గ్రామంలో ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా రాళ్లు రువ్వుకోవడంతో కూడా ఏదైతే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని కొంతమంది గాయాలు కూడా కావడం జరిగింది. అయితే ఏదైతే రత్నం సుధాకర్ సంబంధించినటువంటి గాయపడినటువంటి ఆ దాడిలో గాయపడిన రత్నం సుధాకర్ చేసిన దాడిలో గాయపడినటువంటి శంకర్ను అయితే జమ్మిడి శంకర్ను అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ కూడా ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా పోలీసులు కూడా ఏదైతే కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా ఎందుకు గొడవ కావాల్సి వచ్చింది అనేది అయితే గత మొత్తం కూడా ఎక్కడైతే రెండో ఫేజ్లో జరిగినటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలుపోవడంలో తర్వాత హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ దాడులు అయితే ఘటన జరుగుతాయి. నిన్ననే మరొక గ్రామంలో కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మరో గ్రామంలో కూడా రాత్రి కత్తులతో కూడా దాడి చేసుకోవడం జరిగింది. ఆ దాడిపై కూడా ఏదైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసింది. ఏదేమైనప్పటికీ కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ దాడి అయితే కొంచెం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. శ్రీసాగర్, రైట్, థ్యాంక్ యూ.